శంకరాచార్యులు స్థాపించినటువంటి 4 పీఠాలు ఉత్తర భారతదేశంలో కేదార్నాథ్ దగ్గర ఉంది. అట్లాగే దక్షిణ భారతదేశంలో శృంగేరి దగ్గర ఉంది. అట్లాగే పశ్చిమ వైపు ద్వారక దగ్గర, తర్వాత తూర్పు వైపు పూరి జగన్నాథ్ దగ్గర ఆ స్వామివారు స్థాపించినటువంటి పీఠాలలో పరంపరానుగతంగా ఆ పీఠాధిపతులు ఎంతోమంది వేద పండితుల్ని, అట్లాగే రకరకాల శాస్త్ర అధ్యయనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడుతూ మనం ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు కానీ, పూజలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ, పండగలు కానీ ఇవన్నీ చేసుకోవడానికి మూల కారణమైంది శంకరులు రాసినటువంటి ఆ ప్రస్థాన త్రయాన్ని అనుసరించే తర్వాత వచ్చినటువంటి సంప్రదాయానికి సంబంధించినటువంటి ఆచార్యులందరూ కూడా అనుసరించారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఈ మూడిటికి, అట్లాగే మూడిటితో కలిపి విష్ణు సహస్రనామ స్తోత్రం, ఈ 4టికి రాసినటువంటి భాష్యం అతి ముఖ్యమైనటువంటి శంకరులు అందించినటువంటి సాహిత్యం, శంకర సాహిత్యానికి సంబంధించినలో దాంట్లో అతి ముఖ్యమైనటువంటివి ఇవి. ఈ 4టినే మిగతా ఆచార్యులందరూ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం. అయితే వీటితో పాటు ఇంకా అద్భుతమైనటువంటి, అతి ఆకర్షణీయమైనటువంటి సాహిత్యం ఏంటంటే స్తోత్ర సాహిత్యం. మనం ప్రతినిత్యం వింటూ ఉండేటటువంటి దక్షిణామూర్తి అష్టకం, ఇంకా బోల్డన్ని భజగోవింద స్తోత్రం కానీ, ఇంకా ఎన్నో స్తోత్రాలు, ఇవన్నీ కూడా ఐగిరి, నందిని, నందిత మోదిని, ఇవన్నీ కూడా వారు రచించినటువంటి స్తోత్రంలో నుంచే మనకు వస్తూ ఉన్నాయన్నమాట.